శ్రీరామ్ జై శ్రీనివాస గాయ్స్ ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను కొన్ని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే మనం మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటున్నాం కా. సో వర్క్ లో మొత్తానికి డీలే కాకుండా ఇప్పుడైతే మనం బేస్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్ చేయాలి. మొత్తానికి అయితే ఈ వీడియోలో మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి బ్యాక్ అయితే ఫ్రేమ్ ఉంటుంది అని చెప్పినాగా. సో దానికి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటాం. సో మొత్తానికి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దాని మెజర్మెంట్స్ గిన అయితే మీకు చెప్పుకుంటా మొత్తం వర్క్ అయితే చేసుకుంటాను. అండ్ ఇంకోటి అయితే రేపో లేకపోతే ఎల్లుండి అయితే మనకి వీడియో కోసం వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది కాగా ఫోన్తో డైరెక్ట్ అలా అనేసి ఒక సెల్ఫీ స్టిక్ అయితే మనం ఆర్డర్ చేసాము. సో అది వచ్చేస్తే నేనైతే దానికి సంబంధించి రివ్యూ గిన మీకు ఇస్తాను ఎలా ఉంటుంది అనేసి. సో అది ఒకవేళ వచ్చేస్తే దాంతో మనం వీడియో తీయడానికి ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. మనం వర్క్ చేసుకుంటే దాంట్లో రికార్డ్ అయిపోతుంది గైస్. సో దాంతో చాలా వర్క్స్ అనేవి అంతా ఈజీగా అయిపోతాయి. దానికైతే ఇప్పుడు అయితే మాట్లాడకుండా వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి బ్యాక్ వర్క్. సో దానికోసం మనం కార్డ్బోర్డ్ తీసుకున్నాం అండ్ అలా కటర్ తీసుకున్నాం. ఇప్పుడైతే అదంతా మనం కావాల్సిన మెజర్మెంట్లో కట్ చేసి ఫెవికాల్తో స్టిక్ చేసేద్దాం. అండ్ అలాగే టేప్ పెట్టేస్తాం. ఎందుకంటే ఆ టేప్తోనైతే మనం దాన్ని అది గమారడానికి టైం పడుతుంది కదా. సో నచ్చి టేప్తో స్టిక్ చేసేస్తాం. మొత్తానికి అయితే వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూసేయండి. లాస్ట్ వీడియోలో కనుక చూస్తే బేస్ వర్క్ అయితే ఇంతే అయింది. ఇది మొత్తానికి ఇప్పుడు టైట్లీ స్టిక్ అయిపోయింది. అసలుకి రాదు ఇదైతే ఇప్పుడు మొత్తానికి టైట్లీ స్టిక్ చేసేసినాం. అండ్ అలా లాస్ట్ వీడియోలో ఇక్కడైతే మార్క్ చేశాను కదా. సో ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ దీని కిందనే కరెక్ట్లీ ఇట్లా ఒక అడ్డంగా అయితే కార్డ్బోర్డ్స్ వస్తున్నాయి కదా. సో అవన్నింటిని కట్ చేసి పక్కనైతే ఇట్లా అటాచ్ చేసినాను. సో చూస్తే కనుక సో ఇప్పటి నుంచి దీని నుంచి అయితే కార్డ్బోర్డ్కి సంబంధించి మెయిన్ పోల్ అయితే రెడీ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. సో అదంతా చేసి ముందు అంతా బ్యాక్ అయితే రెడీ చేసుకోవడం. బ్యాక్ అయిపోయాక ఒకవేళ మనకు ఆ టైం ఉంటే కనుక మనం మెయిన్ పోల్ కింద రెడీ చేసి ఫిక్స్ చేసేద్దాం. సో మెయిన్ పోల్ అయితే ముందు అంతా ప్రిపేర్ చేసినాక ఫిక్స్ అవుతుంది. మెయిన్ పోల్లో ఒక డిజైన్ లెక్క 3 కార్డ్బోర్డ్స్ అయితే ఉంటాయి ఈ విధంగా. అంటే కింద నుంచి చూపెడుతున్నాను. సో ఈ హెచ్ షేప్లో ఇక్కడ కార్డ్బోర్డ్ అయితే వస్తుంది. సో ఆ విధంగా అయితే మొత్తం అయితే మనం స్టిక్ చేయాలి. సో ఇప్పుడైతే మొత్తానికి వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాం తొందరగా మాటలా కాకుండా. సో నేనైతే కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ అయితే మనకు కావాల్సిన మెజర్మెంట్లో అయితే కట్ చేసుకుందాం. మొత్తానికి బ్యాక్ మనం చేసేటప్పుడు దాని హైయెస్ట్ పాయింట్ ఎంత ఉండాలి అదైతే మెజర్మెంట్తో ఇడైతే మనం చేసుకుందాం. సో మొత్తానికి అయితే 40 సెంటీమీటర్ తీసుకుందామని అనుకుంటున్నాను. 40 సెంటీమీటర్ మొత్తం హైట్ ఉంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను. సో అలా అనేసి మనం అయితే ఒక 35 to 36 సెంటీమీటర్ వరకు అయితే హైట్ తీసుకుందాం. సో స్ట్రిప్స్ అయితే కట్ చేసుకోవాలి. బేస్ కోసం చేసుకున్నాం కదా. సో అదేవిధంగా 37. సో మొత్తం ఈ కార్డ్బోర్డ్ అంతా హైట్ అయితే మనం ఫైనల్గా డిసైడ్ అయినాం. సో దీనిపైన మార్జిన్స్ కొట్టుకొని దీని అయితే తొందరగా కట్అవుట్ అయితే చేసేద్దాం. ఈ మార్జిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వీటిలో అయితే ఇదైతే ఇక ఎల్ షేప్లో అయితే బెండ్ వస్తుంది కదా. ఇది ఈ విధంగా. సో కార్డ్బోర్డ్ అయితే బెండ్ వస్తుంది. సో అది ఏ విధంగా ఉంటే ఇంకా చాలా క్లారిటీతో మీకు అయితే డైరెక్ట్ చేసి కట్ చేసి చూపెడదాం. ఇప్పుడైతే కార్డ్బోర్డ్ అయితే అయితే ఇప్పుడు ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ అన్ని కట్ చేసాం కదా. సో ఇదైతే ఇప్పుడు ఐరన్ రాడ్ లాగా కనిపించచ్చు మీకు. కైతా గణేషుడు చేసేటప్పుడు సేమ్ ఇట్లాంటివి యూజ్ చేస్తారు కదా. సో ఇప్పుడైతే వీటితోని మనం అంతా బ్యాక్ ఫ్రేమ్ అయితే చేసుకోవాలి. సో తొందరగా అయితే ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాం. బ్యాక్ ఫ్రేమ్కి సంబంధించి మనం కార్డ్బోర్డ్స్ అయితే బ్యాక్ ఫ్రేమ్ కోసం అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం. సో బ్యాక్ ఫ్రేమ్లో కానీ అండ్ అలాగే మెయిన్ పోల్కి సపోర్ట్గా కానీ ఇవే యూజ్ అవుతాయి. సో అనేసి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకున్నాం. సో అది ఇప్పుడైతే మనం తొందరగా దీన్ని అతుకెడదాం. ఏ విధంగా స్టిక్ చేస్తాం ఒకసారి అయితే మీకు చూపెడతాను. సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ అయితే కింద నుంచి మొత్తం ఇట్లా ఈ విధంగా ఇక్కడ స్టిక్ అయిపోతుంది. సో ఇది స్ట్రైట్గా ఉంటే ఇట్లా వచ్చేస్తుంది మొత్తానికి. ఇట్లాంటిది ఇక్కడ అతుకట్టాలి అండ్ అలాగే ఇక్కడ మధ్యలో అతుకట్టేటప్పుడు ఇక్కడ కొంచెం కట్అవుట్ చేసి అతుకట్టాలి. అదేవిధంగా ఇంకా చాలా క్లారిటీతో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపెడతాను.
సో ముందుగా అయితే ఇక్కడ కింద నుంచి అతుక పెట్టుకుందాం. సో మొత్తానికి ఒక్కటైతే ఇక్కడ ఫిక్స్ అయిపోయింది చూసుకోవచ్చు. గమ్మతోని టేప్తోని రెండింటితోని ఒక్కసారి అయితే ఫిక్స్ చేసేసినాం. సో ఇప్పుడైతే ఇటు సైడ్ గిన ఒకటి స్ట్రేట్గా ఉన్నది అయితే ఫిక్స్ చేసుకోవాలి మనమైతే. సో ఇప్పుడైతే ఇటు సైడ్ గిన ఈ కార్డ్బోర్డ్ అయితే టైట్లీగా అయితే ఫిక్స్ చేసేద్దాం. సో ఎప్పుడైతే ఇటు సైడ్ ఇది పెట్టేస్తే కనుక బ్యాక్కి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అది కట్టేద్దాం. మొత్తానికి అయితే మీరు కనుక చూస్తే బేస్ వర్క్ అనేది ఇది మన బ్యాక్ వర్క్ అనేది ఆల్మోస్ట్ మొత్తానికి అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఇంత గ్యాప్ అయితే పెట్టినాము మొత్తంలో. ఇది బ్యాక్గ్రౌండ్లో ఇది ఎంత గ్యాప్స్ అయితే వచ్చినాక వీటికి లాస్ట్ వరకు మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ అయితే సపోర్ట్ కోసం ఇది ఇట్లా వంగకుండా మీరు కనుక చూస్తే మొత్తం స్ట్రేట్లో అయితే వచ్చేసింది కాకైతే ఇదైతే. సో ఇప్పుడు నుంచి ఇది ఇట్లా స్ట్రేట్గా అయితే ఉంటుంది. దీంతో మొత్తం మెజర్మెంట్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలో ఇంతే గైస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బ్యాక్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసినాం. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది తెలుసా మొత్తం ఆరిపోయినాక. ఇంకా దీనిలో సపోర్ట్ అనేది వస్తుంది, లేకపోతే ఇది మరీ అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. దీనిలో సపోర్ట్ వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు కనుక మీరు చూస్తే దీంట్లో ఎంతో కార్డ్బోర్డ్ అయితే యూజ్ అయిందిగా. సో అలాంటి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. కానీ అయినా మనమైతే మొత్తానికి ఇక్కడ మెయిన్ పోల్ నిలబెట్టినాక నేను మెయిన్ పోల్తోని బ్యాక్కి మొత్తం అటాచ్ చేసేస్తే బ్యాక్ అయితే అసలు కదలకుండా అయిపోతుంది. ఇప్పటికీ చాలా అంటే గమ్ అనేది ఆరలేక గమ్ ఆరిపోయినాక ఇంకా చాలా స్ట్రాంగ్ అయితే అయిపోతుంది కానీ మొత్తం ఇది అనేది. అండ్ ఇంకోటి మెయిన్ పోల్ అనేది రేపు తప్పకుండా ఫిక్స్ అయిపోతుంది. మెయిన్ పోల్ ముందైతే మనం రెడీ చేసుకోవాలి గైస్ కార్డ్బోర్డ్స్తోనే ఈ విధంగానే. కానీ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మీకు చూపడానికి హెచ్ షేప్లో అయితే ఇక్కడ వస్తాయి. సో ఆ విధంగా అయితే మనం చేసుకోవాలి. దాని తర్వాత మెయిన్ పోల్ హైట్ అనేది ఇంత అయితే ఉంటుంది గైస్. సో నేనైతే ఒకసారి చెక్ చేస్తే కనుక ఎంత అయితే వస్తుంది మెయిన్ పోల్. సో మెయిన్ పోల్ అనేది యాక్చువల్గా 7 వరకే వస్తుంది గైస్. చూస్తే 7 వరకు మెయిన్ పోల్ వస్తుంది. దీనిపైన ఇక్కడ స్నేక్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మొత్తం వస్తుంది ఫ్రేమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో. సో మొత్తానికి ఈరోజు అయితే మనం అప్డేట్ చేసింది ఏంటంటే ఇక్కడ బేస్ అనేది కట్ చేసినాక దీన్ని కొంచెం జరుపుకున్నాం కార్డ్బోర్డ్స్ అనేవి మెయిన్ పోల్ కోసం. అండ్ అలాగే మొత్తానికి బ్యాక్ వర్క్ అనేది 100% కంప్లీట్ చేసేసినాం. బ్యాక్ వర్క్ అనేది ఎంత ఉంటుంది కానీ మొత్తానికి బ్యాక్ వర్క్ అనేది ఇప్పటి నుంచి 100% కంప్లీటెడ్. సో నెక్స్ట్ వీడియో నుంచి మెయిన్ పోల్ పెట్టేస్తే ఆ మెయిన్ పోల్ పెట్టినాక దానికి సపోర్ట్స్ ఇవ్వాలి. అది అంతా నెక్స్ట్ వీడియో చేసేద్దాం. అండ్ దాని తర్వాత అయితే మొత్తానికి బాడీ పార్ట్స్ వరకు స్టార్ట్ అయిపోతుంది. లెగ్ కానీ స్టమక్ కానీ అండ్ అలాగే 3 ఫేసెస్కి సంబంధించి కానీ కిరీటాలకి సంబంధించి స్నేక్స్ అండ్ అలాగే మెయిన్ మన గణేశుని పాదాలు అండ్ అలాగే పక్కనున్న విగ్రహాలకు సంబంధించి జస్ట్ పీఠమే చేస్తాం. అంతా ప్రింట్ తిప్పించి ఇట్లా పెడతాము. సో అది ఒకవేళ ప్రింట్ పెట్టాలా ఏ విధంగా పెట్టాలి మొత్తం వచ్చే ముంగట చూడలో క్లారిటీతోనైతే చెప్తాను. అండ్ ఇంకోటి మెయిన్ పోల్ నిలబెట్టగానే ముందుగా మనం ఇక్కడ ఒక పీఠం లెక్క ఉంటాయి కదా గణేశుడు కింద, ఈసారి గ్రీన్ కలర్లో ఉండే. సో అదైతే రెడీ చేసుకోవాలి. దాని తర్వాత వేరే వర్క్స్ అయితే మనం చేసుకుంటాం. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో ఇంతే వర్క్స్. మొత్తానికి అయితే ఇప్పుడు చూస్తే ఈ వీడియోలో అయితే ఇంతే వర్క్స్. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి గణేశుని వర్క్స్తోనే. అంటే నెక్స్ట్ వీడియోలో మెయిన్ పోల్ అయితే తప్పకుండా నిలబెడతాం. ఈ వీడియోలో ఇంతే. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.